మీరు ఇప్పుడు ఎలక్షన్లో పెట్టి అన్యాయం చేశాడో న్యాయం చేశాడో ఇప్పుడే తెలిపోద్ది ఒక వారంలో. ఇవన్నీ వద్దు, ఈ రెడ్ బుక్ పరిపాలన వద్దు, వాడిని నేను ఎలక్షన్లో జైల్లో పెట్టవద్దు, ఇవన్నీ ఏమీ వద్దు. మీరు గుర్తుకోవడానికి మీ సొమ్ము ఆయన తినలా, ఆయన సొమ్ము మీరు తినలా, ప్రజల సొమ్ము తినడానికి వచ్చారేమో. వింటున్నావా? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాటుకోవడం ఎందుకు? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాడుకోవద్దు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, పెట్టి ఎవరిది న్యాయం అనుకుంటే వాడితే వస్తుంది. అది ఒక్కలుగా సింగల్గా వచ్చి ఒక్కళ్ళు పెట్టండి, గుంపుగా రావద్దు, ఒక్కళ్ళ సింగల్గా వచ్చి ఎలక్షన్ పెట్టండి. అది 3 పార్టీలు కలిసి రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. అందుకోసం రాష్ట్రం అభివృద్ధి చేయడం కాదు, రాష్ట్రం పాడి కట్టుకొని వెళ్తుంది అన్నమాట. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా న్యాయంగా డ్యూటీ చేస్తున్నాను, మీరు వైసీపీకి తొత్తులు పోయారని నన్ను అడిగారు వాళ్ళని. మీరు న్యాయంగా చేయాలని వాళ్ళని అడిగారు. ఎవరైనా కొద్దిగా నీతిగా నిలబడి ఉంటేనేమో వాళ్ళని సస్పెండ్ చేయటం, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? వాళ్ళు ఎన్నో బాధలు పడి చదువుకొని తల్లిదండ్రిని పిల్ల అందరూ వదిలేసుకొని చదువుకొని రెయ్యి బొగులు అనకుండా డ్యూటీలు చేసి కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన వారు వాళ్ళు చేశారు. వాళ్ళని అంటారు అంత తప్పుడు ఎవరంగా కాదు, న్యాయబద్ధంగా రండి ఎవడైనా కానీ. కరోనా టైంలో 3 సంవత్సరాలు కరోనాకి రికార్డు సృష్టించాడు. అది గొప్పతనం. జగన్ అంటే అల్లా తప్ప కాదు. కరోనా టైంలో ఎవడ ఆదుకున్నాడు? వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు మొత్తం జారవేశారు అన్నారు కదా. అన్నారా? అన్నదే ఈ దేశం మొత్తం రమ్మనండి. ప్రతి 50 ఇళ్లకి, ప్రతి 50 కుటుంబాలకి నేరుగా పొద్దున్నే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రతి వాలంటీ కష్టపడి ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా? వాళ్ళ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా? వాళ్ళ చెవులు ఏమైనా మూతపడిపోయినాయా? వాళ్ళకి తెలియదా అంటున్నా. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు పాలన చేయండి, మీరు చేయండి. అదే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానం లాగా మీరు హామీలు ఇవ్వండి. మీరు 2014లో ఎలక్షన్ అప్పుడు ఈవీఎంలు తప్పు అన్నారు. మరి మేమందరం ప్రశ్నిస్తా ఉన్నాం, అవి కరెక్టే అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కృష్ణా జిల్లా, ఇవాళ మన ఏపీలో 13 జిల్లాల మహిళలందరం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు బయటికి రా, నువ్వు మొన్నెందుకు నోరిప్పలేదని అడుగుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నీ ఆత్మసాక్షిని అడుగు. ఏం అబద్ధం చెప్పావు, ఏం మోసాలు చెప్పావు, ఎన్ని అబద్ధాలు హామీలు ఇచ్చావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ కోసం అమలు చేయలేకపోతున్నాం. ఎక్కడ చేశారు? మీరు చేశారు 2014లో. 2014 నుంచి 19 వరకు ఖజానా ఖాళీ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, అయినా సరే అంత కష్టాల్లో ఉన్నా కూడా ప్రతి మహిళకు చెప్పిన హామీ చెప్పినట్టు కూచా తప్పకుండా నెరవేర్చిన, చెప్పినవి కాకుండా చెప్పని కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారే నెరవేర్చుకున్నారన్నది కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశం అంటే మాకు ప్రాణం. ఇప్పుడు పరిపాలన కూడా అదే బాగుంది. జగన్ ఉన్నప్పుడు అల్లాడిపోయారు, ఎంతమందో చచ్చిపోయారు. ఇప్పుడంతా బాగుంది. వస్తాయి అంటే పోయినంత చేసి వెళ్ళాడండి ఆయన. మళ్ళీ అది ఒత్తుకోలేక బాధపడుతున్నాడు. ఇస్తున్నాడు కదా, ఇస్తాడు అంటారండి. అంటారు వాళ్ళు, ఎందుకు నోరేగా ఎట్ట పడితే అటు మాట్లాడతారు. తర్వాత తెలుసుకుంటారు వాళ్ళు. 1 సంవత్సరం పోతే వాళ్ళు తెలుసుకుంటారు. పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అంతే మరి, అంతే కదా. నువ్వు అర్థం చేసుకుంటే ఏమీ అనరు, అర్థం చేసుకోవాలి కదా. అది మరి ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చే గ్యాప్లో మరి లేట్ అవుతుంది కదా, ప్రజలకి ఏమన్నా వ్యతిరేకించే అవకాశం ఉంటుంటారా ప్రభుత్వం? ఉంటుంది, ఎందుకు ఉండదు. ఆయన ఏం చేశాడండి? బోడంతా అప్పు చేసి వెళ్ళాడు. ఆయన అంతా దిద్దుకోలేక చచ్చిపోతున్నాడు. మరి ఆయన ప్రజలకి పథకాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. ఇచ్చింది ఏముంది? అందరూ ఇప్పుడు ఇచ్చాను అంటున్నాడు, ఇవ్వలేదని అప్పుడు అంటున్నాడు, ఈయన అంటున్నాడు. ఆయన ఇచ్చాడు, ఇవ్వలేదు అంటలా, ఇచ్చాడు. ఆడపిల్లలకి ఇచ్చాడు అమ్మఒడి. ఈయన వేయలేదని బాధపడుతున్నారు. వేస్తాడు. మరి ఈయన కూడా మళ్ళీ ఒకటి అమ్మఒడి వేయట్లేదు, అదొకటి తెలుసుకోవాలి. ఆయన వేసాడు. అది అంటే డబ్బులు లేవు, ఖజానా ఆర్థిక పరిస్థితి, దానివల్ల ఆయన బాధపడేది. లేకపోతే ఎందుకు వేయడు? ఎప్పుడో వేసేవాడు, ముందే వేసేసేవాడు. ఇప్పుడు 3000 వేసింది కూడా 1000 రూపాయలు కూడా కలిపిచ్చాడు కదా, 4000 ఇచ్చాడు కదా. ఆ 4000 ఇచ్చాడు కదా ఎమ్మటే. 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలలో కూడా ఒక్కడ కూడా ఏమీ చేయలేదు. ఆయన ప్రజలని చెప్పి మోసం చేశాడు. ఈఎన్ఎం తోటి ట్రాప్ చేసి గెలిచాడు.
ప్రజలు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది నవరత్నాలు 9 అయితే 99 చేశాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎవరైనా కాలు ఎగరేసుకొని ఇంటి ముందుకు పోయి మేము ఇది చేసామని మేము చెప్పలేస్తాం. తెలుగుదేశం కార్యకర్త ఒక్క కార్యకర్త వచ్చి మేము 9 నెలలు చేసామని చెప్పండి. ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసామని మేము చెప్పే దమ్ము మాకుంది. వాళ్ళ దమ్ము ఉంటే వాళ్ళకి చెప్పానండి. ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈరోజు మేము పిల్లల స్కాలర్షిప్లు వేయట్లేదని పిల్లలు కూలీకి వెళ్తున్నారు. ఫీజులు కట్టకపోతే రానియట్లేదు యజమాని. మేము వెళుతుంటే పోలీసు వారు అడ్డుకున్నారు. పోలీసు వారు కూడా అధికారం పట్లనే వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకుండే ఒత్తిళ్ళు వాళ్ళకు ఉంటున్నాయి. కానీ అది కరెక్ట్ అయితే కాదు. ఏ అధికారం ఉంటే వాళ్ళు చేయటం కాదు. ఈరోజు మహిళల్ని మరి నాయకులను కూడా అడ్డుకొని మమ్మల్ని లోనకు కూడా రానియట్లేదు. ప్రభుత్వం మొత్తం కూడా జీరో అయిపోయింది. ప్రభుత్వం ఏం పని చేయట్లేదు, జీరో అయిపోయింది. ఈ రోజుకి దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వాన్ని కొంటే ఎలక్షన్ పెట్టమానండి. ఎవరు సత్తా ఏంటో తెలుసుకున్నాయి. సింహంలాగే ఒక్కడే మేము సింగిల్గా పార్టీ పెట్టాము. ఈ రోజు మా పార్టీ పెట్టి 14 వెళ్ళి 15వ సంవత్సరం మేము సింగిల్గానే ఉంటున్నాం. కానీ మేము ఎవరితో కూడా తొత్తులు పెట్టుకోలేదు, ఎవరిని పొత్తు కలుపుకోలేదు. మేము ఎప్పటికైనా సింగిల్గానే ఉంటాం, సింగిల్గానే మేము పోరాడతాం. ఈ 4 సంవత్సరాలు కూడా మేము పోరాడతాం, వాళ్ళని గద్దె దింపుతాం. గద్దె దింపేది ఖాయం. అది కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు, ప్రజల బుద్ధి చెప్తారు కూడా. ఈసారితో లాస్ట్ ఫైనల్ వాళ్ళది, ఇంక లేదు. వాళ్ళ సీన్ అయిపోయింది, ప్రభుత్వం సీన్ అయిపోయింది. ఎందుకంటే ఇచ్చిన మాట నీరు గార్చిపోయిండు అన్నగారు మంచి చెబుతున్నారు. మళ్ళీ ఓపుకుంటే ఇంకా కానండి, ఓపుకుంటే ఇంకా కానండి అంటాడు. ఒక్క రూపాయి వేయలేదు. నీకు 10 నీకు 10 నీకు 10 వెయ్యి 10 అయ్యి జీరో చేసిండు. ప్రభుత్వం అధికారం మొత్తం జీరో చేసిండు. ప్రతి ఆడపిల్లకి డబ్బులు ఇల్లు కట్టించిండు, మాకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి డబ్బులు ఇచ్చిండు. 18 ఏళ్ళు వేసిండు. ఎప్పుడు డబ్బులు ఆడపిల్ల అన్నాక డబ్బులు కొదవ లేకుండా చేసిండు జగన్ అన్న. ఇప్పుడు డబ్బులు 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 అని పొలాలకి ఎత్తుకొని పోతున్నారు అందరు ఆడపిల్లగాళ్ళు. ఆయన చేసిన న్యాయం ఏది? నేను చేసిన నేను వేస్తున్నాను ఊరిటిగా సరిపోతుంది. కానీ ఎప్పుడు వేస్తాడు జగన్ అన్న? ఇల్లు కట్టించిండు, ప్రతి ఒక్క ఆడపిల్లకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి 18 ఏళ్ళు వేసి అమ్మఒడి వేసి ఇన్ని న్యాయం చేసిన జగన్ అన్నని ఈ లోకంలో లేకుండా ఓడగొట్టి చేశారు. కాబట్టి ఈ తడ వచ్చేదే జగన్ అన్న. ఉచిత బస్సు అంటే ఇప్పుడు 100 మంది 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత ఇబ్బంది ఉంటుంది? గాలి అందదు, సీట్లు ఉండవు. చంటి పిల్లల్ని వేసుకు ఇప్పుడు మీరు చంటి పిల్లల్ని వేసుకెళ్తున్నాం, అప్పుడు ఇబ్బందే కదా. అదంత బాధ ఎందుకు? 20 రూపాయల టికెట్ 10 రూపాయలు చేయాలి. 100 రూపాయల టికెట్కి 70, 50, 60 అలా పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది మహిళలు మేము ఉచితంగా వెళ్ళి ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తిరిగి. అది అనవసరం అండి. ఇప్పుడు చెప్పే కదండి, 50 మంది ఎక్కే బస్సు 100 మంది ఎక్కితే ఎంత నష్టము? సీట్లు లేక పసిపిల్ల గాలి. ఇప్పుడు నలుగురికి అందే గాలి 10 మందికి అందాలంటే ఎలా ఉంటుంది? ఆక్సిజన్ సరిపోతుందో చాలదు, సీట్లు ఉండవు, వేడి. ఇప్పుడు నాలాంటి నిలబడలేదు, నా కూర్చున్న సీట్ ఇవ్వరు. నువ్వు వచ్చి చుట్టూ తెలంగాణ ఎంత అయింది గొడవ, అలాగే ఇది ఇక్కడ కూడా. మరి ఈ పథకంలో ఆటో వాళ్ళ మీద మరి ఏమైనా పారంపర్య అవకాశం? ఆటో వాళ్ళు నష్టపోతారు కదండి. ఇప్పుడు ఇలా ఉండేసరికి ఆటో వాళ్ళు రూపాయి ఇచ్చి వాళ్ళు బతుకుతున్నారు, ఆర్టీసీ రూపాయలు ఇచ్చి వాళ్ళు బాగానే ఉంటున్నారు నష్టం కాకుండా. ఇప్పుడు మీరు ఉచిత బస్సు పెట్టేసరికి ఆర్టీసీ కూడా లాభం ఉండదు, చాలా నష్టపడేది. ఆటో వాళ్ళు కూడా చాలా నష్టం అవుతుంది. భార్య బిడ్డ పోషించుకోవాలి. అదే ఎందుకులే, హామీలు బాగానే ఉన్నాయి, అమలు చేసుకోవడంలో ఈ ఉచిత బస్సు అంటే చాలా బాధగా ఉందండి. అది ఇటు ఆర్టీసీ చాలా నష్టపోతుంది. మన ఆర్టీసీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, చాలా నష్టపోతుంది. మరి ఇప్పుడు జూన్ 12కి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. అవునండి, అదే రోజున పిల్లలకి తల్లికి వందనము అది ఇవ్వాలి కదా. తల్లికి వందనం అంటే ఇప్పుడు ఈ మధ్య ఉన్నాం, ఆ స్కూల్ ఫీజుకు బుక్స్ ఫీజుకు అది పర్వాలేదు. తల్లికి వందనం అని ఈ గృహిణులకు 1500 నెలకి ఇస్తామని ఏమన్నారు, అది పర్వాలేదు. ఇవన్నీ ఇచ్చుకున్నాక ఆర్టీసీ బస్సు ఉచితం అంటే ఎంత నష్టం అవుతుందండి గవర్నమెంట్కి? అది నాకే నచ్చలేదండి. గ్యాస్ కూడా తగ్గిస్తే అతని మీద అభిమానం ఇంకా పెరుగుద్దండి. ఇప్పుడు తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కూడా గ్యాస్ రేటు తగ్గిస్తే మాత్రం అభిమానంతో మళ్ళీ 10 తరాలైనా ఆయన ఉంటారు.